ఇక మీ సేవా సెంటర్లో ఏసీబీ సోదాలు చూడండి ఎంత ఘోరమో. మీ సేవా సెంటర్లో ఏసీబీ సోదాలు. మీ సేవా సెంటర్లో ఏముంటుందండి అంటే మనకు అవగాహన ఉన్న మేరకు క్యాస్ట్, ఇన్కమ్, ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి సర్టిఫికేట్ జనరేట్ చేసేటువంటిదే అక్కడ ఉంటుంది. ఏదైనా బిల్లులు కట్టాలంటే కట్టుకునేది, ఈ ఓటర్ కార్డు, పాన్ కార్డు ఇట్లాంటి ఆన్లైన్ సర్వీసులే ఉంటాయి కదా. సో మరి దాంట్లోకి ఏసీబీ ఎందుకు పోవాల్సి వచ్చింది? వార్తలకు వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న సిబ్బంది అంటూ సంగారెడ్డిలోని ఓ మీ సేవా సెంటర్ లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి. మీ సేవా సెంటర్లలో దళారుల దందాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మీ సేవా సెంటర్ల నిర్వాహకులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్, మల్లేపల్లి, తార్నాక మీ సేవా సెంటర్లతో పాటు నిజామాబాద్, మెదక్, వరంగల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. సిబ్బంది మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుని పరిశీలించింది. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు, రోజువారీ కలెక్షన్ వివరాలను సేకరించింది. అనుమానిత లావాదేవీలకు సంబంధించి సంబంధిత సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించింది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు అంటూ ఎంత ఘోరం చూడండి. మీ సేవా ఆఫీస్ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా మారిపోయింది, ఒక రెవెన్యూ ఆఫీస్ లాగా మారిపోయింది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లాగా మారిపోయింది, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాగా మారిపోయింది వాళ్ళ మీ సేవా ఆఫీసు. వాస్తవానికి నిన్న మొన్న కొంత రేట్లు అయితే పెంచారు కదా. 35 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కు 60 రూపాయలు ఎంతో చేసిండ్రు దానికి. సో అది అట్లా ఉంటే మిగతాది రిజిస్ట్రేషన్ కానీ ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఇల్లే చేస్తారు. ఏది పాస్బుక్ల కరెక్షన్లు కానీ, భూమిది కానీ, పహాని కానీ అని చెప్పి, మ్యూటేషన్ అని చెప్పి ఇట్లాంటి వ్యవహారం అంతా మీ సేవా కేంద్రంగానే జరుగుతుంటది. సో మరి వీళ్ళు కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి మరి అధికారులకు ఏమైనా అప్పచెప్తున్నారా? ఏం జరుగుతూ ఉన్నది మీ సేవలలో? ఎందుకు మీ సేవలు పెట్టుకున్నది? మనం మీ సేవలు పెట్టుకున్నది కిందుకా? ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎదురుగా ఉన్నటువంటి ఆఫీసులలో ఏం జరుగుతా ఉన్నది తెలియదు అందరికీ. ఎందుకు ఇంత ఘోరంగా పాల్పడతా ఉన్నారు? మరి ఇట్లా చేస్తే మీ సేవలు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఈ మీ సేవలలో ఇంత ఘోరమా? మరి ఏసీబీ అధికారులు పోయి ఎంత అవినీతి చేస్తున్నారంటే ఎంత మేరకు అవినీతి జరుగుండొచ్చు? ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులో మీ సేవ రెండు కూడా కుమ్మక్క అయిపోయి డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మీద మరి సంబంధిత శాఖ ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరంగా మనకు కనిపిస్తా ఉన్నది.